హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016 అలాగే 6016లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య అలాగే ఈ ఈ చేయూత పథకానికి సంబంధించిన కేటగిరీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా ఈ సమీక్షలో చర్చ జరిగిందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ చేయూత పథకానికి కావాల్సిన బడ్జెట్ నిధులకి సంబంధించి అలాగే లబ్ధిదారుల సంఖ్య ఎంత మేర పెరిగింది అనే సమాచారానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారుల నుండి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు పొందేవారే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది 6016 రూపాయల వికలాంగుల పెన్షన్ కంటే. అయితే ఈ చేయూత పథకంలో మరో రెండు కేటగిరీలను చేర్చాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వృద్ధులకి అందిస్తున్న పెన్షన్ 2016 ఉన్నదో ఈ 2016కి సంబంధించి ఏజ్ విషయంలో 55 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలకే ఈ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే ఆలోచన పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిస్థాయి నివేదిక విషయంలో అధికారుల నుండి ఆదేశాలకి సంబంధించి నివేదికను కోరినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అధికారులు పూర్తిస్థాయి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను ప్రారంభించాలనే ఆలోచనకి సంబంధించి దీనిపైన సర్కార్ యోచన చేస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. దసరాకి సంబంధించి 2 స్కీముల ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తుందనే సమాచారం చూసుకోవచ్చు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొదట రైతులకు అందించే రైతు భరోసా 7,500 రూపాయలు, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది అనే సమాచారం కూడా మనం తెలుసుకోవచ్చు. కూలీలకు ఇచ్చే 12,000 రూపాయల అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో అందించాల్సిన ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందనే సమాచారం తెలుస్తుంది. దాదాపుగా 75% వరకు ఆసరా పెన్షన్లు వివిధ గ్రామాలలో అధికారులు అందిస్తున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే చేయూత పథకానికి సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షల వరకు పెరగబోతుందనే సమాచారం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 800 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఈ ఆసరా పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా నివేదికలో సమకూర్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పథకాన్ని కనుక ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 23,000 కోట్ల రూపాయల సంవత్సర బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుందనే సూచనను కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ అయిపోయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా 2 పథకాలను మళ్ళీ ప్రారంభించి ఒక శుభవార్తని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే విషయంపై రాష్ట్ర మొత్తం కార్యవర్గ సభ్యులు పూర్తిస్థాయి ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తేదీలను కూడా వెల్లడించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4,016 6,016 ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయానికి వస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపబోతుందనే సమాచారం అయితే అర్థమవుతుంది. ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు అభ్యర్థులకి సంబంధించిన జాబితా రెడీకి సంబంధించి నివేదికలను స్టడీ చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలో ఒక ముహూర్తాన్ని ఖరారు చేసి ఈ 4,016 రూపాయలు 6,016 రూపాయల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ వేడుకలు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో 20 రోజులలో జాబితాపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుందనే సమాచారం తెలుస్తుంది. తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.